వాటి భాగంలో నుంచి ప్రభావ మీరు మాతో మాట్లాడండి. మేము ఎలా జీవించాలో, మేము ఎలా ఉండాలో ప్రభావ మీ వాక్యం మాకు స్పష్టంగా నేర్పిస్తుంది ప్రభావ. నాయన మీరు మాతో మాట్లాడండి. మా బ్రతుకులను దిద్దుకోవడానికి, మేము నీతిమంతులుగా ఉండటానికి, ఈ నామానికి మహిమ తెచ్చడానికి మీరు సహాయం చేయండి. నేనైతే ఏమి చేయగలుగుతాను, ఏమి తెలియదాన్ని, అజ్ఞానురాలను ఉండడానికి ప్రభావ నాకేం తెలియదయ్యా. మీరే నా నోట ఉండి మీరు మాట్లాడితేనే విడుదల కనుక ప్రభావ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మీరే ప్రభుత్వం మాట్లాడారు, నన్ను మరుగు చేసి మీ విడుదలతో మీరు మాట్లాడి వారిని ఉత్తేజపరిచేది, వారిని విజయింపచేది. ఈ సన్నిధి మాతో వచ్చిన వచ్చిన ఈ వాక్య భాగం అంతట్లో కూడా మనం 32 వచనాలు ఉన్నాయి కదా. ఈ అంతట్లో చూసుకుంటే మనకి ఏం కనిపిస్తుందంటే నీతిమంతుడు, భక్తిహీనుడు, బుద్ధిహీనుడు, కుటిలవర్తుడు. అది ఎక్కువ లేదు, 2 సార్లు ఉండాలి. ఎక్కువగా భక్తిహీనుడు, బుద్ధిహీనుడు, నీతిమంతుడు. నీతిమంతుడు అనే పదం గద్దాము 15 సార్లు 14 సార్లు ఉంది. ఈ 32 వచనాల్లోనే గత 14 సార్లు అట్లా నీతిమంతుడు అని ఉంటుంది. అంటే నీతిమంతునికి ఎలాంటి ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది, భక్తిహీనులకు బుద్ధిహీనులకు ఎలాంటి ఫలము దొరుకుతుంది అనేది 10వ అధ్యాయం. చూస్తారా ఒకసారి నీతి ఎన్ని సార్లు ఉన్నది అని. నీతిమంతుడైనా నీతైనా ఒకటే కదా. ఫస్ట్ చూడండి, నీతి మరణం నుండి రక్షించాలి. 13 సార్లు వచ్చింది, 14 సార్లు వస్తుంది. యెహోవా నీతిమంతుని ఆకలి కొనేవాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును, నీతిమంతుని జ్ఞానం చేసుకున్నట ఆశీర్వాదం. నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. అది ఫస్ట్ది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఇక్కడికి 8 అయినాయి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉండును. నీతిమంతుల ఆశ సంతోషము, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతులు కదలింపబడడు. నీతిమంతుడి నోరు జ్ఞానోపదేశములు పలుకును, నీతిమంతుడి పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును. 14 సార్లు వచ్చింది. అంటే ఈ 32 వచనాల్లో నుంచి 14 సార్లు నీతిని గురించే ఉంది కదండి. మిగిలిన 17 అధ్యాయం అంటే కదండి, 18 అధ్యాయం వచనాలు. 32లో 14 పోతే 18 వచనాలు ఏముందంటే బుద్ధిహీనత ఉంది కదండి. నీతిమంతుడు నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలి కొనలేడు. ఇక్కడే 2 చోట్ల ఉంది నీతిమంతుని ఆకలి కొనలేడు. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ లోకంలో నీతికి చోటే లేదండి, నీతిగా జీవించే వాళ్ళని పక్కన పెట్టేస్తారండి. నీతిమంతునికి ఎవరో హర్షించారు నీతిమంతుని చూసి కదండి. ఆ లోకంలో ధనవంతులను చూసి, మంచి ఉన్నతమైన వాళ్ళని చూసి వాళ్ళకు ఘనత ఉంటుంది, కానీ నీతిమంతునికి నీతి ఎందుకు మనకు వస్తుందండి అంటారు. కొంతమంది చెప్తా ఉండే ఎట్లా అట్లా అంటే నీతిని పోషించుకుంటూ ఉంటే దేవుడు నీతిమంతుల్ని ఆశీర్వదిస్తారండి. ఎక్కడ నీతండి ఎంత నీతిగా ఉన్నా సరే నీతిమంతుల్ని ఎక్కడ పైకి రానిస్తున్నారా
అంటారు కదండి. అది సహజంగా లోకంలో మాట్లాడేటువంటి మాట కదండి. ఒక ఉద్యోగంలోనైనా ఒక ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే నీతిగా ఉండేవాళ్ళకి వారికి మంచి రోజులు ఉండవు. నీతి మంత్రులకు మంచి రోజులు ఉండవని ఎవరుకుంటారంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు అనుకుంటారు, కానీ నీతి మంత్రులు ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి. వాళ్ళు మనుషులకి అంత ఘనంగా కనబడకపోయినా, అంత మనుషులు ఎవరో లక్ష్య పెట్టకపోయినా, వారిని ఎవరో ఏమంటారు కనపరచకపోయినా, ఏది మనుషులు ఎవరు లక్ష్య పెట్టకపోయినా సరే నీతికి మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర స్థానం ఉంది కదండి. ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుకున్నాం నీతి గురించి. అంటే మరి నీతి మంత్రులకి లోకంలో స్థలం లేదు అని అంటే మరి ఈ వాక్యాలకు అర్థమైపోవాలా అండి? అంటే అర్థమైపోవాలి. కొంతమంది సాక్షిస్తారు, నీతిగా జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు, భూమి మీద ఏది తక్కువ కాకుండా మమ్మల్ని కాపాడుతున్నాడు. అంటే నీతి మంత్రులకి అంటే ఏది కూడా తక్కువ కాకుండా ఆశించింది వారికి దొరుకుతుంది. నీతి మంత్రులు కూడా ఆపదలు ఎక్కువ వస్తాయి. అది ఎట్లా ఉంది? కీర్తనలో కీర్తన 34 అది ఎట్లా ఉంటది? నీతి మంత్రులకు అనేకమైన శ్రమలంట, అటన్నింటిలో నుండి యెహోవాయే విడిపించింది కదా. మనం ఒకరు నీతిగా జీవించినందుకు ప్రస్తుత కాలంలో కష్టపడతామేమో కానీ మనుషులు మనం లక్ష్య పెట్టకపోవడం వల్ల కానీ ఎందుకు నేను ఇంత నీతిగా జీవిస్తున్నా సరే ఎందుకు నన్ను ఇంత లక్ష్యం చేయట్లేదు, లక్ష్య పెట్టలేదు అని ఒకరు బాధపడవచ్చునేవి. కానీ దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా తగిన సమయం అందు తగిన కాలం అందు దేవుడు వారిని ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా జనముల ముందు నిన్ను కనపరుస్తానని చెప్పాడు దేవుడు. జనములలో నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. నీతిని కాపాడుకుంటే మనము అందరికన్నా గొప్పగానే ఉంటాం. దరిద్రుడైనప్పటికీ దేవుడు ఎప్పుడు ఆ నీతి కలిగినటువంటి ఆ దరిద్రుడు ఎప్పుడు లేవనెత్తాలో అప్పుడు పైకెత్తుతాడు కదండి. ధనవంతుడు లాజరు ఉన్నారు, ఆయన బాగా ధనవంతుడే, ఈయన పాపం పేదవాడు, దరిద్రుడు. పేదవాడు కాదు, దరిద్రుడు. అంటే ఆ రోడ్లు అమ్మటే ఫుట్పాత్ల మీద అడుక్కొని తినేటువంటి దరిద్రుడు. అందుకని మరి ఒక ధనవంతుడు ఇంటి ఎదురుగా కూర్చున్నాడు అంటే దరిద్రుడే కదా. కొంతమంది గుళ్ళో దగ్గర మెట్ల మీద కూర్చొని అడుగుకుంటా ఉంటారు, ఏమంటారు దరిద్రుడు అని అంటారు కదండి. పేదవాడు ఉండవు, దరిద్రుడు అంటారు కదా. కానీ ఆయన దరిద్రుడిగా ఉండి నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఆయన నీతి ఇక్కడ పనిచేయలేదేమో కానీ ఒకవేళ అందరు దరిద్రుడు దరిద్రుడు అని అన్నారేమో, ఆయన నీతి ఇక్కడ ఆయనకి ఘనత తేలేదేమో కానీ ఘనపరిచే రోజు ఒక రోజు వచ్చింది కదా. ఎవరైతే ధనవంతుడిగా ఉండి అనేక మంది ప్రశంసలు పొందుకున్నారో, అనేక మంది ఆ ధనవంతుని చూసి ఘనపరిచారో, ఆ ధనవంతుడు అంటే ఇచ్చి దేవుడే ఆ గురువాస్యం అబ్రహాము రోపును ఆనుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ధనవంతుడు చూసినప్పుడు ఏమనుకుంటాడు ఆయన మనసులో, ఈయన దరిద్రుడిగా ఉన్నాడు, ఎన్నోసార్లు చీపో చేపో నాకు ముందు కూర్చున్నాడంటే ఈ కురుకులతో ఈగలు అనుకుంటా ఇంత చండాలం నుండి ఇంత ఉన్నతమైనటువంటి నా గృహం నా ముందు కూర్చున్నాడంటే అని ఒకలా అని ఉండొచ్చేమో. కానీ ఆ ధనవంతుని ముందే ఆ దరిద్రుని దేవుడు ఘనపరిచాడు. ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఈ ధనవంతుడు ఏమనుకుని ఉంటాడో కదండి. నేను ధనవంతుడిగా ఉన్నాను కానీ ఈయనకలాగా అది అనుకోనున్నాడేమో. ధనవంతుడై నేను ఉండాలి కానీ నేనున్నాడేంటి అని ఆయన నీతిని పోషించుకున్నాడు. తర్వాత ఈ దరిద్రుల వలన ఏ తప్పు చేయలేదు కదా.
మన నిన్న చదువుకున్న వాక్యంలో మన చదువుకున్న వాక్యం ఉంటాయి. దొంగలు వాడు ఆకలి కొని ఆకలి కోసం దొంగిలిస్తాడంట. కానీ పాపం అట్లా ఆకలైనా సరే దొంగిలించుకోకుండా ఆకలి అవుతున్నా సరే ఆ ధనవంతుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కకి ఏమైనా దొరుకుద్దా అని చూస్తా ఉన్నాడే కానీ వెళ్ళిపోయి ఆకలి అవుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళి చొరబడేసి ఆహారం తెచ్చుకుందాం తిందాం అని తను అనుకోలేదు. ఆకలికైనా అంతే ఉన్నాడు కానీ ఆయన దొంగిలించాలని అనుకోలేదు. అందుకే ఆయన అంత నీతిగా ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయన్ని స్వాగతించి మంచి అబ్రహాము యొక్క రోగును ఆనుకునేలాగా దేవునితో సమానంగా అది ఆ ధనవంతుని మరణం కూడా ఎంత ఘనంగా ఉంది. కానీ ఈయనైతే మా వేరుడు మీద చచ్చిపోయాడు. పరేసేవాడు ఒకవేళ ఆ దేహం ఆ రోడ్డు మీద కుళ్ళిపోయి ఎండిపోయి వాసన వచ్చిందేమో. కానీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయంట. ధనవంతులు వచ్చినప్పుడు చచ్చిపోయినప్పుడు దేవదూతలు వచ్చినాయండి, దెయ్యాల దూతలు వచ్చి ఉంటాయి, వచ్చి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి మనం అనుకుంటాం కదా ఎంత నీతిగా జీవిస్తే ఏముంది లోకంలో మనకి ఏం ప్రయోజనం లేదు, ఎవరు మనల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, ఎవరు మనల్ని అసలు ఏమి చేసేవాళ్ళు లేరు, అందరు మనల్ని చిన్న చూపు చూస్తున్నారు అనుకుంటాం మేము కదండి. చాలాసార్లు అనుకుంటాం. ఎందుకంటే మన మనుషులు అందరం మనుషులం కదా. ఎంత నీతిగా ఉన్నా సరే ఏంటి కష్టాలు మాకు. నీతిగా లేకోకుండా బ్రతికే వాళ్ళకేమో సుఖాలుగా జీవిస్తున్నారు, మేము ఎంత నీతిగా జీవిస్తుంటే మాకేంటి కష్టాలు అనుకునే సందర్భాలు చాలా మందివి అనుకుని ఉంటాం మనం. కానీ మన నీతికి తగిన ఫలం నేర్పిస్తారు. నీతికి తగినట్టు ఫలం ఇక్కడ ఏమి లేకపోవచ్చు, తిండి లేకపోవచ్చు, ఏదైనా లేకపోవచ్చు, కానీ నీతిమంతులను అలా చేయదు. ఆకలి కొనలేడంట, నీతిమంతులకు ఐశ్వర్యం ఇస్తాడంట దేవుడు కదండి. అలా జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం అంట. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం అంటారు చూడండి కదండి. మనం ఏమనుకుంటాము, ఇట్లా అనుకుంటాం కదా, వాళ్ళకి ఎందుకు పనికి వస్తుంది లేదు, ఎందుకు వాళ్ళైతే ఎంత బాగున్నారో. మనం పాట పాడుతున్న వచనంలో ఒక వచనం నాకు ఆ పాటలో వచనం నాకు నచ్చింది బాగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ప్రధాన శాంతము గల దేవ నా కష్టాలు కదా. అంటే ఏమనుకుంటున్నారు, దుష్టుల క్షేమం నేను చూసి ఇక నేను నీతిగా ఉంటాను అర్థం అండి. వాళ్ళు చూడు ఎట్లా ఉంటున్నారో, దుష్టులైన మనుషులు ఎంత బాగుంటున్నారో. ఎడబాయిని దుష్టులంతా క్షేమంగా ఉంటున్నారు, వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి. ఇక నీతిగా బ్రతకడం వ్యర్థలేదు, నాకు నీతి వద్దు ఏమొద్దు, నీతిని విడిచిపెడదాం అనుకుంటే ఒక క్షణంలో బాగుంటుంది. కానీ దుష్టుల క్షేమాన్ని మనం ఎప్పుడూ చూడకూడదు. కీర్తన గ్రంథం అనుకుంటారు మాట్లాడుతున్నారు, దుష్టులు ప్రబలటం చూసి మనుషులు అదే ఇప్పుడు అట్లా దుష్టుల క్షేమాన్ని చూసి ప్రజలంటే నిట్టూర్పు పిలుస్తారు. దేనికి, అయ్యో మాకు లేదే, వాళ్ళకి అంత క్షేమం కలుగుతుందే, అంత మంచుకున్నారే అని కదా. తర్వాత నీతిమంతులైనటువంటి బిడ్డల కన్నా దుష్టులైనటువంటి వారి బిడ్డలు ప్రబలినప్పుడు కూడా ఏంటి మేము ఇంత భక్తి చేస్తున్నాము, ఇంత నీతిగా ఉంటున్నాము, మా పిల్లలు ఎందుకు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంత బాగున్నారు, ఎంత మంచిగా చదువుకుంటున్నారు, బాగున్నారు అని అనుకుంటారు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు వారికన్నా నీతిమంతుల బిడ్డలను దేవుడు హెచ్చిస్తారు. అప్పుడు వరకు మనము నీతిని కాపాడుకుంటూ బ్రతుకుతా ఉన్నట్లయితే దేవుడు మన నీతికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు.
నీతిమంతుల ఇల్లు అంటే గొప్ప ధననిది అంటారు. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిది అంటే అది బయటికి కనపడే ధననిదా అని బైబిల్ వాక్యం చెప్తుంది. కానీ నీతిమంతులు ఎలా కనపడతారు బయటికి? వారు ఏ అక్రమం చేయరు, అన్యాయం చేయరు, అక్రమ సంపాదనకు ఇష్టపడరు కదా. వాళ్ళ కష్టార్జితం మీదే వాళ్ళు కలుగుతారు. మరి అట్టేటప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ధనం? సమకూర్చుకోవాలని ఎక్కడి నుంచి వచ్చింది కదా. కానీ వాళ్ళ కష్టార్జితాన్ని ఒక రోజు దేవుడు ఆశీర్వదిస్తారు, హెచ్చిస్తారు. వాళ్ళ నీతికి తగినటువంటి ఫలములు వారు ఖచ్చితంగా పొందుకుంటారు. భక్తిహీనులు ఏంటంట? భక్తిహీనుల గురించి కొంచెం భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించింది. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించింది. 7వ వచ్చిందండి. భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించింది. అది భక్తిహీను ఆశ భంగమైపోద్దంట. అబద్ధముగా బద్ధకముగా పనిచేయుడు దరిద్రుడు. అది కాదు. ఇక్కడ చూడండి, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది, తక్కువై పోనంట. ఎలా వచ్చినామంటే 27 లాస్ట్ మాట. 27 భక్తిహీనుల ఆయుష్ అంట తక్కువైపోతుంది. అంటే భక్తిహీనులకు ఇచ్చినట్టు అదే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్ అంతా కూడా వాళ్ళ భూమి మీద బ్రతకరు. మరి ఇంకా ఆయుష్ ఉండగానే వారి ఆయుష్ తగ్గిపోయి చనిపోతారు. ఇంకా భక్తిహీనుల ఆశ భంగమైపోయింది. భక్తిహీనుల ఆశ భంగం అంటే వాళ్ళు ఆశపడతారు కానీ అది వారికి దక్కదు. భక్తిహీనుడు ఎన్నడూ కదిలింపబడడు. నీతిమంతుడు. తర్వాత భక్తిహీనులు దేశంలో నివసింపరు. భక్తిహీనులు దేశంలో నివసింపరు అంటే ఎక్కడ పోతారు? మరి అంటే చెప్తారు కదా, భూమి మీద లేకుండా వెళ్ళిపోతారు. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చినట్ట. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చినట్ట. ఇంకా ఉన్నాయి భక్తిహీనుల గురించి. భక్తిహీనులకు ఆలోచన పనికిమాలినది. ఇక్కడ చూడండి 14-13 లాస్ట్లో ఉంది. బుద్ధిహీనుడు నీపునికి బెత్తమే తప్పు. అది బుద్ధిహీనుడు అంటే భక్తిహీనుడు బుద్ధిహీనుడు రెండు అన్నదం లేదు, అంతే కదండి. వచ్చుబడి అదే భక్తిహీనులకు వచ్చుబడి పాపము పుట్టించు. భక్తిహీనుల ఆలోచన పలికి మాలింది. 20 లాస్ట్లో ఉంది. అది బుద్ధి లేకపోవటం. బుద్ధిహీనుడు కూడా భక్తిహీనుడు బుద్ధిహీనుడు రెండు ఒకటే. భక్తిహీనతదే కొంచెం ఎక్కువగా ఉంది, వాళ్ళకి కలుగు ఫలము కొద్దిగా ఎక్కువ ఉంది. బుద్ధిహీనుడు కొంచెం తక్కువ ఉంది, కానీ రెండు ఇంచుమించు రెండు ఒకటే. భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపమును పుట్టించునంట కదా. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. భక్తిహీనుల ఆలోచన పనికిమాలి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఏం ఆలోచించినా అది పనికి మాలిన ఆలోచనలే ఆలోచిస్తారు, కానీ మంచి ఆలోచనలు రావు. ఎందుకంటే భక్తి లేదు కాబట్టి. భక్తి లేదు కాబట్టి, దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి. అట్లాగా
భక్తిహీనుల నోరు ఆ. బలత్కారమును మరుగుపరుచును. భక్తిహీనుల నోరు బలత్కారమును మరుగుపరుచును. బలత్కారాన్ని మరుగుపరచు. 11 చోట చూసారా? అంటే బలత్కారం చేసి కూడా దాన్ని ఏం చేస్తారు? మరుగు చేసుకుంటారు అన్నమాట. నీవు చేయలేదు అన్నట్టుగా కనపరుచుకుంటారు అన్నమాట. బలాత్కారం చేసి కూడా, అన్యాయం చేసి కూడా, అక్రమం చేసి కూడా మేమేం చేయలేదు అన్నట్టు నువ్వు చూసుకొని వెళ్ళిపోకుండా వెళ్ళిపోతారు. అది మరుగు చేసుకుంటారు కదండి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మేము లాభాన్ని సంపాదించుకుంటున్నాము, ధనాన్ని సమకూర్చుకుంటున్నాము అనుకుంటారు, కానీ అది వాళ్ళకి లాభకరం కాదు. అది లాభాన్ని చేకూర్చదు, అది నష్టానికే వెళ్ళిపోతుంది కదండి. ఎందుకంటే మనం ఈ మాటలు తెలుసుకోవడం మనకు చాలా మంచిది కదా. మాటలు తెలుసుకుంటే చాలా మంచిది. దీంట్లో కూడా మనం చాలా సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదికి వచ్చింది. 24 భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదికి ఫస్ట్ వచ్చింది. భక్తిహీనుడు దేవునికి దేనికి భయపడడు, అదే దేనికి భయపడునో అదే వారి మీదకి సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవడం. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవడం. భక్తిహీనుడి గురించి సామెతల గ్రంథం కానీ కీర్తనల గ్రంథంలో కానీ చాలా మాటలు ఉన్నాయి. ఈ 2 అధ్యాయాల్లో చాలా మాటలు ఉన్నాయి మన భక్తిహీనుడి గురించి. వాళ్ళు ఏమైపోతారు, ఎలా అయిపోతారు అని చాలా మాటలు రాసి పెట్టించాడు కదండి. కాబట్టి దేశంలో నివసింపరంట భక్తిహీనుడు. సరే, బుద్ధిహీనుల గురించి కూడా ఒకసారి ఇస్తున్నాము. ఎన్నో చూద్దాం. ఇక్కడ ఒక మాట చూడు. భక్తిహీనుల మాటలు దానిని దొరలవేయు. అదేనా? అదే కదా లాస్ట్. ఇది దీంట్లో 11లో ఉంది. మనం 11 అది భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చింది. వాళ్ళకి మంచి మాటలు మాట్లాడటం రాదు. చాలా మంది అంటారు ఎవరైనా మాట్లాడేటప్పుడు, నీకు మంచి మాట మాట్లాడటం రాదు, నీకు ఒక్క మాట అయినా మంచి మాట మాట్లాడవద్దు. తర్వాత సాంస్కృతికంలో ఏముంటుంది, అదే మంచి పద్ధతులు ఉంటుంది కదా. చక్కని పద్ధతులు వేయటం. చక్కని పద్ధతులు వేయటం ఎక్కువ అవసరం కదండి. నేను చాలాసార్లు చాలా అన్న సందర్భాలు ఏంటంటే నీకు మంచిగా పద్ధతులు రాదా, నీకు చక్కగా మాట్లాడటం రాదా అని అంటాం. చక్కని పద్ధతులు ఇవ్వాలి, అది ఎక్కువ విషయం అంటాం. ఏదో పద్ధతులు ఇలా చెప్పాను, ఏంటి చెప్పు, ఏం చెప్పమంటావు, వెళ్తాలే, ఉంటాలే, అలా మాట్లాడతారు కదండి. ఫోన్లో కూడా ఫోన్ చేస్తారు, ఏంటమ్మా చెప్పు, ఏంటి, ఏం కావాలా అన్నా, అలా మాట్లాడతారు. మంచిగా ఏమన్నా ఏం కావాలి, కావాలా, ఏంటమ్మా ఫోన్ చేస్తారు సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టినట్టు కదా. సరిగ్గా ప్రత్యుత్తరం ఇస్తే సంతోషం పుట్టింది కదండి. లేకపోతే బాగా వచ్చింది కదా, చక్కగా మాట్లాడలేకపోతే చక్కగా మాట్లాడచ్చు కదా. నీతి మంత్రులు ఫోన్ చేసామనుకో, హలో ఏం చెప్పు అని అంటారు కొంతమంది. అది ఇష్టం లేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడతారు. అదే ఇష్టమైన వాళ్ళు, మంచిగా ప్రేమించేవాళ్ళు ఏం చేశారు అనుకో, ఏం మాట్లాడతారు, ఏంట్రా చెప్పు ఏంటమ్మా ఫోన్ చేశారు చెప్పమ్మా అంటారు. అదే లేకపోతే మాట్లాడి ఏంటమ్మా చేశారు చెప్పు, ఫస్ట్ మాట్లాడి అర్థమవుతుంది.
ఇంకేం మాట్లాడతావు చెప్పాలనుకున్నా కానీ ఏమి చెప్పలేదు నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించు కదా. నీతిమంతుల మనసు అంట మంచి యుక్తం అంటే మంచి మంచిగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఏంటి రాట్లమ్మ ఇది చూడండి. మనమేగా ఉన్నాం మాట్లాడుతున్నాం కాబట్టి మంచి ప్రత్యుత్తరం ఇవ్వాలన్నమాట. ఇస్తే అప్పుడు మనుషులకి ఎంతో బాధలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మంచి వాళ్ళ ఇందాక చెప్పుకున్నాం కదా, వేదనలో బాధలో అలా ఉన్నప్పుడు ఎవరికన్నా ఫోన్ చేస్తే ఏదన్నా కొంచెం మంచి మాట చెప్తారేమో, ఆ మాట ద్వారా మనకేమైనా ఆదరణ దొరుకుతుందేమో అని ఆశపడి ఫోన్ చేసామనుకోండి. ఫోన్ చేస్తే ఏంటమ్మా ఫోన్ చేసావు అనే ఇచ్చేస్తాం అని అన్నారు అనుకోండి, బాధ ఇంకా ఎక్కువ అవుతుందా పోద్దా? ఆదరణ దొరుకుద్దని ఏదో మాట్లాడదామని అనేది వాళ్ళకి ఫోన్ చెప్తే వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు కఠినంగా మాట్లాడుతున్నారు, ఇష్టం లేనట్టు కఠినంగా మాట్లాడుతున్నారు. కఠినంగా మాట్లాడినప్పుడు మరి మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఆదరణ దొరుకుతుంది. సరేనమ్మా పెట్టేట మంచిది కదా, చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఏం బాధలో ఉన్నారు, ఎందుకు ఫోన్ చేశారు అని మనకి ఎంత బాధ ఉన్నా, మన మనసు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత బాధ ఉన్నా, మనం వేరే సమస్యలో ఉంటాము. ఉన్నప్పుడైనా ఇంట్లో ఇద్దరం గొడవ పడుతున్నాం అనుకోండి, చెప్తున్నా మాట, ఇద్దరం గొడవ పడతా మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఫోన్ చేసి అయ్యగారు మా ఆవిడ నాకు కొంచెం సమాధానం లేదు అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాను అనుకోండి సమాధానం లేదు కదా. ఏం చేయాలా? అమ్మ నాకే సమాధానం బిడ్డ అమ్మానాలా లేకపోతే ఏమన్నది? చేపలు అలాంటి జరగవా? జరగవు. ఎందుకు జరగవమ్మ? బోర్డు జరుగుతుంది. వాళ్ళు మనుషులే కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా సమస్యలు, కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఏం అరగనట్టు, ఏం మాట్లాడుకోనట్టు, ఏం అరగనట్టు, ఎందుకమ్మా ఏమైంది నీకు? ఇలా అన్నారండి మా ఆయన, అది నా భార్య ఎలా ఉందని. సరేలే మరి ప్రార్థన చేస్తాను, మంచిగా ఉండండి. అట్లా మాట్లాడుకోకూడదమ్మా, మరి జాగ్రత్తగా ఉండాలి. అలా మాట్లాడకూడదమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా. మరి మనం దేవుని పెట్టాం కదా, మనం మంచిగా ఉంటామమ్మా అంటాం కదండి. మనం ఆ పరిస్థితిలో ఉన్నా సరే ఎదుటి వాళ్ళ దర్శనానికి కొంచెం మంచి మాటలే చెప్పాలి. మనకున్న ఆ స్ట్రెస్ అంతా మరి వాళ్ళకి చూపిస్తే వాళ్ళ మనసు దయమైపోద్ది కదండి కదా. ఇంకెవరు చెప్పుకుంటారు? ఇంకెవరు చెప్పుకోలేదు కదా. చెప్పుకునే వాళ్ళే అలా మాట్లాడుతుంటాయి, ఇంకెప్పుడు ఎవరు చెప్పుకుంటాం మనం కదండి. కాబట్టి చక్కని పద్ధతులు ఇవ్వాలి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కానీ, ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ చక్కటి పద్ధతులు ఇస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అది మన వశంలో లేదంట, యెహోవా వశం. వలన కలుగుదంట. అది మనం యెహోవా వలన పొందుకోవాలి. దేవుని వల్ల మనం దాన్ని పొందుకోవాలి. కాబట్టి నీతిని కాపాడుకునేవాడు అది ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారు ఉండొచ్చు, కానీ నేను ఎంత శ్రేష్ఠులైనటువంటి వారి సంతానం అంటే విడిచిపెట్టకూడదంట. నీతిమంతుల సంతానము విడిచిపెట్టట కానీ, భిక్షావాడికి పుట్టుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు ఎప్పుడో ఆనాడే చెప్పాడు. ఎన్నో సంవత్సరాల క్రితం దావీదు ఉన్నప్పుడు కాలంలోనే ఆ మాట చెప్పాడు కదండి. కాబట్టి
మనం ఎందుకు ఈ మాటలో చెప్పుకుంటున్నామంటే నీతిని కాపాడుకుంటే మనం ఎలా ఉంటాము, భక్తిహీనతలో ఉంటే ఎలా ఉంటాము, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటాము, వీటిని మనం కంపేర్ చేసుకొని మన ఒక నిర్ణయానికి రావాలి. వీటి వల్ల మనకి ఇంత నష్టం ఉంటుంది, వీటి వల్ల మనకి ఇంత లాభం ఉంది, కాబట్టి వీటిని చేసి నష్టపోవడం మంచిది కాదు. వీటిని మనం చేయలేదు. మనం నీతినే కాపాడుకుందాం, నీతిగానే జీవితం. మనకి ఏమన్నా లేకపోయినా, కష్టాలైనా నష్టాలైనా, బాధలైనా ఇబ్బందులైనా, ఇరుకులైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఏ పరిస్థితులకైనా సరే, ఏ స్థితికైనా మన దేవుడు చాలిన దేవుడు కదండి. ఏ స్థితికైనా చాలిన దేవుడు. కాబట్టి మన నష్టం వచ్చిందని, ఒకళ్ళ బాధ వచ్చిందని మనకు ఏంటి ఒకసారి మా పాప చెప్తుంది, వాళ్ళ సంఘంలో పెద్ద పాప సంఘంలో, ఆ సంఘంలో ఒక అమ్మాయి బ్యాంక్ మేనేజర్ జాబ్ చేస్తుంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి ఇతర దేశాల్లో మంచిగా సీట్ వచ్చింది చదువుకోవడానికి. బాబు వెళ్ళిపోయాడు. అనుకుందంట మంచిగా సీట్ వచ్చి మంచి ర్యాంక్ వస్తే నా శాలరీ అంతా దేవుడికి ఇచ్చేస్తాను అని అనుకుంది. సరే ఆ బాబు వెళ్ళాడు, మంచిగా చేరాడు, చక్కగా కాలేజీలో జాయిన్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. అప్పుడు ఒకరోజు డబ్బులు తీసుకొని మందిరానికి వచ్చింది. ఒక సండే వచ్చి అన్న కాను తీసుకొచ్చాను అని అన్నాక మాలుడు గారు. అంటే అక్కడ కాను డబ్బా పెట్టాము కదమ్మా, అక్కడ వేసేయండి అని అన్నానంట. అంటే కాదన్నా కొంచెం ఎక్కువ మొత్తం, అది కాను డబ్బాలో వేసేది కాదు అన్నాను. అని అంటే మరి ఏం చేయాలి అనుకున్నాడంట. సరే ఆమె చెప్పిందంట, ఇది నా శాలరీ అంతా నేను దేవునికి ఇవ్వాలనుకున్నానన్నా, ఇస్తాను అని అనుకుంటే అప్పుడే మా పాపోడు 2,60,000 పెట్టి కారు కొన్నాడు. కారు కొంటే వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చింది. వాళ్ళు గారు అనుకున్నారంట 2 లక్షలు కట్టారు, ఇంకా 60,000 కట్టాలి. 60,000 అమ్మాయి ఇచ్చింది. ఇస్తే దేవుడు మన అవసరతన ఎదిగి దేవుడు పంపించాడు కాబోడు అనుకున్నాడంట ఆయన. అనుకొని 2 డబ్బులు కారు కట్టేద్దాం అన్నాడు. మా పాప అన్నాక అది మన అవసరం కోసం లేదు, అది దేవుడికి ఇచ్చేవాడు, మనం వాటిలో పండుకోవాలి, మనం తీసుకోవడానికి అరుకులు ఉన్నవాడు, మన అవసరత ఎంతైనా సరే, మనం తీసుకోవడానికి అరుకులు అయినా సరే మనం తీసుకోకూడదు అని అన్నాను. కాదు మనం కట్టాలి కదా, కట్టాలంటే మనం కష్టపడ్డ తెచ్చుకొని కట్టుకున్నాం, అప్పు చేసి కట్టుకున్నాం, అంతేకాని నీ డబ్బులు ₹1 కూడా తీసుకోవడానికి లేదన్నా అని సాయంత్రం కూడా తీసుకెళ్ళి పెద్ద పాస్టర్ గారు ఉంటారు కదా, పెట్టపాలు గారు అంటారు మెయిన్ సార్, తీసుకెళ్ళి ఇచ్చారంట. ఇద్దరు ఇట్లా సంఘంలో దేవుని కోసం ఇచ్చారు అంటే ఆయనంట అసలు స్టీపును అసలు మనకి ఎంత అవసరం ఉంది, డబ్బులు ఎట్లా అని నేను ఆలోచిస్తున్నాను, చాలా అవసరం ఉంది డబ్బులు, నువ్వు మంచి పని చేసావు అసలుకి అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళకి కష్టమే, అవసరమే, కష్టంలో ఉన్నారు, డబ్బులు అవసరమే, కానీ తీసుకోవడానికి కూడా అర్హులే, ఎందుకంటే అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నారు కాబట్టి. కానీ మా పాప ₹1 కూడా తీసుకోవాలి, మనం తీసుకోకూడదు, అది దేవుని సేవకి వెళ్ళిపోవాలి, హెడ్క్వార్టర్లోకి వెళ్ళిపోవాలి అని మనం తీసుకోవాలి. అక్కడ మరి ఆయనకు మనసు వచ్చింది, కానీ ఆ మనసుని నెరవేర్చాలి. ఆయన ఏం చేశాడంటే ఇంకా ఆమె చెప్పిన మాటకి ఆ డబ్బు మీద చూడడం చూసాం మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, కన్ను ఏం చేస్తుందంట ఆశపడతాం, చూడంగానే ఆశపడతాం. కానీ ఆశపడ్డాము అనేది మనం తీసేసుకుంటామా?
తీసేసుకుంటే నష్టంలో పడమా? కానీ మన కన్ను ఆశించింది మనం చేయకూడదు. సొలొమోను అన్నాడు, నా కన్ను ఆశించింది నేను ఏది చూడకోకుండా చేయకోకుండా అనుభవించకుండా ఉండలేదు అన్నాడు కదా. ఆయన తర్వాత ఏం చెప్పాడు? ఆయనతో అర్థం అని చెప్పాడు కదా కదండి. మరి మనం కూడా ఆశించింది, మన కంటికి కనిపించింది ఆశించింది తీసుకుంటే అది అర్థమే కదా. తర్వాత ఏదో ఒక రోజు మనం కూడా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది అది కదా. చూడాలని ఆశ వచ్చింది కానీ దాన్ని నెరవేర్చదు కదా. ఒకసారి మా బాబు పెళ్లి రోజు పెళ్ళి అయిపోయింది. తెల్లారి చుట్టం బాబు, చుట్టం ఎందుకు లేదు చెప్తాను, చుట్టం కాదు, ఆ చుట్టమే కానీ సొంతాను, మా అమ్మ చెల్లెలు. అయితే పెళ్ళి అయిపోయింది. ఆ సాయంత్రం అందరూ వెళ్ళిపోయారు. ఏమో నేను కూడా వస్తాను, ఇంటికి వస్తాను అని వచ్చింది. సరే మా చిన్నమ్మ కదా అని చెప్పేసి సరే రమ్మను వచ్చింది. మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు. సాయంత్రం భోజనం చేసి అది వెళ్ళిపోయారు. మాత్రం నేను ఉంటాను అని ఉండింది. సరే ఉంటేనే ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళకి, మనకు అసలు కలెక్షన్ ఉండదు. ఏదో పెళ్ళినప్పుడు ఇక మా అమ్మ చెప్పుకుంటుంది అలా ఇది పుట్టినరోజు ఆయన అని చెప్పుకుంటే వచ్చింది. పొద్దున్నే అన్నం మళ్ళీ ఇచ్చేరాలి వెళ్ళాలన్నమాట. రిసెప్షన్ వెళ్ళాలి. మా చెల్లి వేసి ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేసింది, కొంతమంది అన్నం ఉంటే పిల్లాట కలుపుతుంది అన్నారు. పెళ్లి కూతురు ఆ రూమ్లో ఉంది. ఆ పెళ్లి కూతురు స్నానం చేయడానికి లోపలికి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు స్నానం చేసింది, వచ్చింది. ఆ వచ్చేది ఉంగరం పెళ్ళప్పుడు ఉంగరం అన్నమాట. పెళ్ళిది కాదండి, ఆ అమ్మాయికి ఇంకొక ఉంగరం. ఆ ఉంగరం మరి ఎందుకు తీసుకుందో తెలియదు. తీసేసి అక్కడ ఒక సబ్బులు పెట్టుకున్న ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ మీద లేకపోతే కిటికీ మీద పెట్టింది. నాకు కింద పెట్టింది. కింద పెడితే మా చెల్లి తర్వాత తాగాలి వెళ్ళి చూసింది. చూసి ఏంటి ఎవరిదో ఉంగరం పెట్టారని చెప్పేసి ఆ సోపులు పెట్టుకునే దగ్గర పెట్టింది. ఆ స్నానం చేసి వచ్చింది. తర్వాత ఏం వెళ్ళింది మా చిన్నమ్మ వెళ్ళి బ్రష్ వేసింది, అమ్మ పట్టుకోవడానికి వెళ్ళి మధ్యలో వచ్చి ఎంతో పర్సులు పెట్టుకుంది. మేము చూసి మాకు నేను ఏదో చేసుకుంటాను అనుకున్నాం కానీ తీసుకుంటున్నాను అనుకోలేదు కదా అనుకొని సరే బ్రష్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత మా చెల్లంతా మాధవి రింగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టావు ఏంటి మాధవి ఏంటి బాత్రూంలో ఉంది అని చెప్పేసి చెప్పంగానే ఆ అమ్మాయి లోపలికి చూస్తే రింగు లేదండి. లోపలికి వెళ్ళి చూస్తే రింగు లేదు. మా చెల్లికి చాంటి లేదు కదండి అక్కడ అని. ఇప్పుడే స్నానం చేసేటప్పుడు కింద ఉంటే నేను తీసి పక్కన పెట్టాను, నేను చూశాను, ఉంది అని అన్నది. ఈ అమ్మాయి కన్నా ఆ తర్వాత ఎవరు వెళ్ళారంటే ఏమింది వెళ్ళింది. ఆమె చేసిందంటే ఆ రింగ్ తీసేసుకొని తన పర్సులో పెట్టేసుకొని లోపల పెట్టేసుకుంది. ఇంకా ఎవరు అంటే మేము మీరు ఎక్కడ వెళ్ళాక చిన్నమ్మ ఏమైనా తీసావా అని అంటే అమ్మ నేను చెప్తానమ్మ నాకేం తెలుసమ్మ నేను చెప్తాను అనేసరికి ఏం కదా మీ దగ్గర ఉన్న ఖచ్చితంగా తీయ అని మనం లాగి తీయలేం కదా. సరే నేను అన్నాను, సరిపోతే నష్టపోయింది. ఇప్పుడు మనం ఇలా చేసామనుకో ఆమె అవమానం వచ్చినట్టు ఉంటుంది. మనం చూసే వాడికి దొంగతనం పెట్టారు ఆ మీద ఉంటుంది. ఆమె దగ్గర ఉన్నది తెలుసు, పక్కాగా తెలుసు, అయినా సరే వదిలేసాము. ఇవ్వలేదండి, తీసుకెళ్ళి ఎవరు అందరూ అడిగారు. మా చెల్లి అడిగించాను, మా నువ్వే కదా వెళ్ళావు, నేను స్నానం చేసి వచ్చిన తర్వాత నువ్వు బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చినావు కదా, నువ్వే కదా వెళ్ళావు అంటే నేనమ్మా నాకు తెలియదమ్మా, నేను చూడలేదమ్మా. దానికోసం చెప్తున్నాను అన్నమాట. అట్లాంటి మనసు లేదు పాపం, దొంగతనం చేయాలన్న మనసు లేదు. కానీ దాన్ని చూసాక ఏమొచ్చింది? ఆశ వచ్చి కంటితో చూసింది, హృదయం ఆశపడింది, చేతితో తీసుకుంది, లోపల అంటే కంటితో చూస్తే ఎంత చర్య ఉందో చూసారు. ఆమె నిలబెట్టి
ఆ పర్సు తీసి చూస్తే ఖచ్చితంగా ఒకరు ఉంది ఆమె దగ్గర. కానీ ఆమెని అవమానపరచకూడదు. ఓటైపోయిందిలే, నేను నీకు కోట్ చేయిస్తాను అని నాకు పాడదు. నేను కోట్ చేయిస్తానమ్మా, నువ్వు మళ్ళీ ఇట్లా పోయింది అది అనేది ఆమె చెప్పబాను, నేను చేయిస్తాను అని తర్వాత చేయించారు. చూసారు, అలాంటి మనసు ఉండకపోవచ్చు, దొంగతనం చేయాలని ఆశ ఉండకపోవచ్చు, కానీ అది మన కళ్ళెదురుగా కనిపించినప్పుడు ఆశ, ఆ కంటితో చూడడం వల్లే ఆశ. మరి అవతైనా గ్రహం ఉండాలిగా, సొంతోళ్ళు పిల్లలు అని ఇంకా ఆ క్షణంలో ఇంకా అవన్నీ ఏం గుర్తుండదు. ఆశించింది దొరికింది తీసుకోండి అంతే. ఇంకా తర్వాత అంటే మాతో పాటు అక్కడ పెట్టుకొస్తాను. వద్దులే నువ్వు వెళ్ళిపోయింది, మళ్ళీ అదంతా రావడం చాలా కష్టం, లేదు వద్దులే అని చెప్పేసి పిల్లలు మా దగ్గర ఎలిషా, యేసు బాబు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 7 పార్ట్ వెళ్ళిపోతే ఆతో పట్టు కూడా ఇద్దరు జాకెట్ తగ్గించుకొని సరే. ఇంకొకటి చెప్తాను, అంటే కంటి మీద జయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్తారు, ఓకేనా? అయితే ఒకసారి మేము అప్పుడే కొత్తగా రక్షించబడ్డాము. రోజు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, సాయంత్రం పూట. ఆదివారం కూడా మా ఇంట్లోనే ప్రార్థన జరిగింది. అది మేము రక్షించబడినటువంటి కొత్త దినాలు, అంటే విజయవాడలో స్టార్టింగ్ ప్రేయర్, అంటే సేవ స్టార్టింగ్ టైం అన్నమాట. అయితే మా మధ్య గారు, మేము, గుడివాడ సేవకులు, తర్వాత బంగారంగోళ్ళు, రాధాకృష్ణ అంటే వాణిమూళ్ళ అక్కోళ్ళు వాళ్ళు, తర్వాత వాణిమూళ్ళ సాగర్ అంటారు కదా, సాగర్ నుంచి వస్తారు వాళ్ళ అన్న, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆదివారం ఇంకా అందరూ మా ఇంటికి ప్రార్థనకు వస్తారనమాట. వస్తుంటే మా మధ్య గారు కబళ్ళ సెంటర్కి వెళ్ళి వస్తున్నారు. వస్తుంటే బంగారు చేయి పడుతుంది, బంగారు చేయి రోడ్డు మీద పడుతుంటే చూశాడంట. చూసి పోకూడదు, ఇది పడుతుంది కదా చూశాడు. ఒక ఇంటి ముందు రోడ్డు మీద పడవద్దు అని చెప్పేసేసి తీసుకోకుండా వచ్చాడు. ఆ చైన్ పోగొట్టుకున్న అమ్మాయి కూడా మన దగ్గరకే ప్రార్థనకు వస్తుంది. వచ్చేటప్పుడు పడిపోయింది. ఆ సంగతి ఆయన తెలియదు, అయితే ఆయన చూసేసి అమ్మ నాకు పంపించేసాడు. ఆ తర్వాత ఆ ఇంటి ఎదురుగా వారి మీద కూర్చొని చూశారు వాళ్ళు, ఆ ఇంట్లో తీసేసుకున్నారు. తర్వాత పక్కన ఆమె ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన అయిపోలేదు ఇంకా. జాపర్ గారు రావటం కొంచెం రామనక్కోళ్ళతో అన్నీ ఉండేవారు, వచ్చేవారు స్టార్టింగ్. అయితే ఇంకా ఆయన రావటం లేట్ అయింది. అందరం కలిసి ఆయన వచ్చేవాళ్ళతో ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమె ఎందుకో ఆమె వండితే ఇట్లా చేయను ఎలాడుతుంది కదా, ఎందుకో మరి చేయి చూసుకునేళ్ళకి నా చెయ్యి నా చేయి లేదా అంటే అయ్యో ఎప్పుడు అందరం అట్లా అనుకున్నాను. ఎందుకంటే మా మధ్య దగ్గర వచ్చి నేను రోడ్డు మీద చేయని పడిపోయింది, నేను చూశాను, కానీ ఆమె తీసుకెళ్ళిపోవాలి మంచిది కాదు కదా, మన కాదు కదా, తీసుకోకూడదు కదా అని చెప్పేసి నేను అప్పుడు కొట్టుకొచ్చాను. చేయి పడిపోయింది కాబట్టి ఉంటుందంటే మెయిన్ రోడ్డు వాహనాలు అన్ని మనుషులు తిరిగే రోడ్డు, కబళ్ళ సంఖ్య రోడ్డు తీసేస్తాను. అంటే ఇప్పుడు రెండు ముందు పెడతాను మనం తెలుసుకోవడానికి. ఆమె చూసింది సొంతం తీసేసుకుంది. ఈయన చూశాడు, తీసుకోకుండా. అంటే ఏంటి, అది ఆయన కన్ను చూసింది కానీ తను ఆశపడకోకుండా అది ఎంత పెద్దదైనా సరే దాన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఆమె చిన్నదే కానీ ఆశపడింది, అర్థమైంది.
అంటే మనుషులు 2 రకాల మనుషులు ఉంటారు కదండి. ఆశ అంటే కంటి మీద జయం ఉండాలి. కంటి మీద జయం ఉంటే చూసినా సరే మనకెందుకు అది మన కాదు అని పక్కకు వస్తాం. అది ఎంత మంచిదైనా, ఎంత కాస్ట్లీదైనా, అది ఎంతనైనా సరే వద్దని. కానీ ఇంత చిన్నదైనా సరే అది ఏం చేస్తారంటే అది ఆశ ఉంది కాబట్టి, కంటి మీద జయం లేదు కాబట్టి ఏం చేస్తారంటే తీసేసేస్తారు కదండి. 2 రకమైనటువంటి సంఘటనలు మన ముందు వచ్చింది. ఈ 2 మీద కూడా మనము తెలుసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అంటే నా మనస్సు చూసిన దాన్ని ఆశిస్తుందా, చూసినా సరే నాకెందుకు అది పరుగు సొమ్ము కాదని వదిలిపెట్టి అని పరీక్షించుకోండి. ఒకసారి ఇంకోసారి నేను రైల్వే హాస్పిటల్కి వెళ్ళొస్తాను, బస్సులో ఎవరితో ఆ వాచ్ పట్టుకుంది. నేను కూర్చున్న సీట్లో కింద పడిపోయింది ఉంది. నేను చూడలేదు వాస్తవానికి. తర్వాత చూశాను, చూసి ఎవరితో వాచ్ పడిపోయింది అనుకున్నాను. నేను చూసి నా మనసులో నేను ఆలోచిస్తూ ఉండాలి, ఇది ఎవరితో వాచ్ పడిపోయింది, మనకి తీసుకోకూడదు అంటానే ఉన్నాను. నా ముందు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి నేను కూర్చున్న సీట్లు ఖర్చు కొట్టుకొని వంగి ఖర్చుతో కనిపిస్తున్నాడు. వాచ్ నా కళ్ళ ముందే, నా ముందున్న దాన్ని చేతి కట్టుకోకుండా ఖర్చు చేత పట్టుకొని ఆ ఖర్చుతో ఇట్లా పట్టుకున్నాడు. చూస్తే వాచ్ అంటే ఖర్చు అక్కడ వేసి అట్లా తీసేసుకున్నాడు. చేతితో ఖర్చు పెట్టు జేబులో తీసుకొని ఖర్చుతో తీసేసుకున్నాను కదండి. నేను చూశాను కానీ నేను తీసుకున్నాను. అది నాది కాదు కదా, ఎవరితో లేకుండా నాకు. ఆయన చూసాడు కానీ పనిచేస్తాను మనకు కంటి ముందు కూడా వచ్చింది. కాబట్టి నీతి మంత్రుల గురించి చదువుకొని మనం ముగించుకున్నాం. టైం అయిపోతుంది. నీతి మంత్రులకి ఎలాంటి పాఠం జరుగుతుందో నీతి మంత్రులు ఆశించిన వారికి దొరుకును. నీతి మంత్రులు ఆశించింది దేవుడు వాళ్ళకి. ఎందుకంటే లోకానుసారమైంది, లోకంలో ఉన్నదాన్ని వాళ్ళు ఆశించట్లేదు కాబట్టి, వాళ్ళు దేవుల్లో నీతిని కలిసి జీవిస్తున్నారు కాబట్టి, నేను అన్యాయంగా అక్రమంగా నేను ఏమీ చేయలేను ప్రభు, నేను దేన్ని ఆశించి తీసుకోలేను, ఏదైనా మీరు ఇస్తేనే అని ఆశపడుతున్నాడు. ఆశపడుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. నీతి మంత్రులు కదండి. సరే, నీతి మంత్రులు చేసుకోవడం కదా. నీతి 20 వచ్చింది. నీతి మంత్రుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఆ నీతి మంత్రుని పెదవులు అనేకులకు ఉపదేశించు. నీతి మంత్రులు పెదవులు అనేకులకు ఉపదేశించు. నీతి లేకోకుండా మనం ఎవరికి బోధిస్తామండి, ఎవరికి ఉపదేశిస్తాము? మన మంచిగుంటేనే కదా మన ఎదుటోళ్ళు చెప్పేది. మన మంచిగా లేకోకుండా, మన నీతిని పోషించుకోకుండా, అరే నువ్వు నీతిగా ఉండు, నువ్వు నీతిగా ఉండు, మంచిగా ఉండు, ఆయన ఎవరికి తీస్తావు? వెళ్ళి ఎవరు చెప్తాము? చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళే ఉంటారు, నేను చూసుకోయా మాకేం చెప్తావు అంటారు కదండి. మాకు చెప్పొచ్చావా ఏంటి, ముందు మీరు చూసుకోండి అంటారు. అదే నీతి మంత్రులు నీతిగా ఉండి చెప్తే భయపడతారు. నీతి మంత్రుల కంట మనుషులు భయపడతారు. నీతి మంత్రులైనటువంటి అధికారులకి మనుషులు భయపడతారు. నీతిమంతులైన తండ్రికి పిల్లలు భయపడతారు. నీతిగా జీవించి సేవ చేస్తున్నటువంటి సేవకునికి సంఘం భయపడతారు. నీతి లేకోకుండా, మాదిరి లేకోకుండా, ఇష్టానుసారంగా తిరుగుతూ మాట్లాడుతూ, ఏకల మాటలు మాట్లాడుతూ బోధించే బోధలకి లక్ష్య పట్టరండి. దానికి లక్ష్యం ఉండదు, లక్ష్య పట్టరు కదా. ఎక్కువ కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మా మరిది గారు ఢిల్లీ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎట్లా మాట్లాడుతూ ఉంటాను.
ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఆంధ్రాలో సంఘం మొత్తం ఆయన చెప్తారు మాకు మేమేమి ఉన్నాం వాళ్ళకి. అక్కడ నాన్న అది అట్లా అంట కదా, ఇట్లా జరిగిందంట కదా, అట్లా జరిగిందంట కదా అని. ఏంటయ్యా మేము ఎడున్నా వాడికి మాకే తెలియదు, నీకే తెలుసు అని అంటాను నేను పక్కన నవ్వుతాడు పెద్దగా. ఎందుకు విస్తారమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం అంటాం. విస్తారమైన మాటల్లో దోషం అంటాం. మనం విస్తారంగా భక్తి చేసేవాళ్ళు, నింపు గుంతులుగా జీవించేవాళ్ళు విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి. లేదా ఏదైనా మాట్లాడుతుంటే మనం మౌనం ఉన్నాం అనుకో, వాళ్ళకి అవకాశం మనం ఇవ్వకపోతే, మనతో ఎక్కువ మాట్లాడటానికి మనం అవకాశం ఇవ్వలేదు అనుకో, మాట్లాడరు కదా. మనం వాళ్ళ మాటలన్నిటికీ ప్రత్యుత్తరం ఇస్తున్నాం అనుకో, మనం మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఆ మాటకు మనం ఏమీ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాం అనుకో, ఈ మాట్లాడటం నాకు ఇష్టం లేదేమో లేదు అని మాట్లాడకుండా మౌనం. కాబట్టి నీతిని పోషించుకుంటే ఎంత మంచి, నీతి మరణము నుండి రక్షించండి. నీతి మరణము నుండి రక్షించును. అమ్మా యెహోవా నీతిమంతుని ఆకలిగొనును. యెహోవా నీతిమంతుని ఆకలిగొనును. నీతిమంతునికి ఆశించిన పురుగును. ఇంకా నీతిమంతుని తన మీదకి ఆశీర్వాదము. నీతిమంతుడు ఎన్నడను నిలుచును. నిత్యము నిలుచు కట్టడం వల్ల ఉన్నారు. ఇంకో మాట ఉంది కదా 30లో, నీతిమంతుడు ఎన్నడను కదల్చబడడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. ఎంత నీతిమంతునికి ఎంత మంచి మంచి ఎంత దొరుకుతుందండి, లోకంలోనే మంచి ఎంత దొరుకుతుందండి కదా. మనం నీతిని పోషించుకున్నట్లయితే నీతిమంతుని నోరు జీవపు ఓట. నీతిమంతుని నోరు జీవప ఓట. తెన్నిటి నీతిని గురించి మనం నేర్చుకోవాలనుకుంటే ఈ సామెతల గ్రంథంలోనే చాలా ఉన్నాయి. నీతి నీతి నీతి. మనకు ఒక సందర్భం వచ్చింది నీతిని బట్టి ప్రార్థన చేయడానికి. అలా మన మరణకరమైనటువంటి పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయకూడదా? ప్రభువా నీతిమంతుని మరణం నుండి రక్షిస్తానని చెప్పాడు కదా, మరి నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను? నేను నీతిని కాపాడుకుంటున్నాను కదా, నేను ఎట్టి కార్యాలు చేశానో నీకే తెలియదు కదా, నువ్వు నీ మరణం నుండి రక్షించండి కదా. హిజ్కియా ప్రార్థన చేశాడు కదా. చేసినప్పుడు మరి తన ఆయుష్ని మరి పొడిగించలేదా? నేను ఎట్టి కార్యాలు చేశాను కృపతో జ్ఞాపకం చేసుకో. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి నీతిగా జీవించి మనం కూడా మరణ పడకలో ఉన్నప్పుడు ఇంకా మన మరణం దినాలు ఇంకా సమీపంగా ఉండకముందే మనం అపాయంలో ఉన్నాం అనుకోండి. ఒకవేళ అప్పుడు ప్రభుని అడగకూడదా? అడిగితే ఆయన రక్షించడా? మరణం నుండి తప్పించడా? మరణం తప్పించుంటా ఎక్కడో వస్తాం కదా, తప్పిస్తాడు కదా. మనం నీతిగా ఉండి మనం ఏది అడిగినా సరే దేవుడు అది చేస్తాడు. ఒకళ్ళు అడగకపోయినా కూడా చేస్తాడు. నీతిమంతుని ఆయన విడిచిపెట్టాడు. ఆపదలో నుంచి విడిపిస్తాడు, కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నీతిని కాపాడుకుంటూ జీవించుకుంటే. ఎంతమంది అనుకోండి, ఎవరేం మాట్లాడుకోండి, ఒకలా నా భర్తే నీ భర్తే నిన్ను లక్ష్య పెట్టకపోండి, కానీ నీతిని కాపాడుకొని భక్తిగా జీవించినట్లయితే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. నేను కాపాడుకుంటే నా పక్షాన్ని. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షానికి వస్తే మనకు విరోధి ఎవరు? విరోధులు ఎవరో ఉండదు. శత్రువులు సహా మిత్రులుగా చేస్తారు. శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి మనం ప్రతి విషయంలో నీతిని కాపాడుకుంటూ జీవించడానికి మనం ప్రయత్నించాలి. మనకు భక్తిహీనుల గురించి చదువుకున్నాము.
నీతిమంతుల గురించి చదువుతున్నాను అండి. తర్వాత కన్ను ఆశించింది, కొంతమంది ఆశించి దాన్ని చేశారు, కొంతమంది చూసి కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టి వద్దు అని. వీటిని బట్టి మన కన్ను ఎలా ఉంది, ఆశిస్తుంది లేకపోతే దాన్ని ద్వేషిస్తుంది అని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన నడుస్తున్నాయన ఇది పొడవులు మాతో మమ్మల్ని నడిపించాడు, నీ మాటలు ఇచ్చాడు ప్రభు, నీ పొందనాలు ప్రభా. ఏమొచ్చిందని నన్ను నిలబెట్టి నా నోటి ద్వారా మీ మాటలు మీ బిడ్డలకు అందించడానికి ప్రభా మీరు కృప చూపించారు, మీరు అందించారు నాయన. శ్రేష్టమైనటువంటి మాటలు నీతి కలిగి ఎలా జీవించాలో, నీతి కలిగి జీవిస్తే ఎలాంటి ఫలములు దేవుని గురించి మేము ప్రతిఫలం పొందుకుంటామో మీరు ప్రభా నాతో స్పష్టంగా చెప్పినారు కదా ప్రభా. అయ్యా అక్కడ జయమును చూసి ఆశించేవారు కాకుండా అది చూసినా సరే అది నాది కాదని నాయన జయమును ప్రభా నాకంటే చూపు మీద జయములుగా ఇచ్చినది నాయన. దేవా నాయన అయ్యా మరి నీతి కలిగి జీవిస్తే ప్రభా నీతిమంతులను ఆకలను కొనలేరంట ప్రభా. అయ్యా నీతి మరణము నుండి రక్షిస్తుందంట, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదంట, నీతిమంతులు నాయన ఎన్నడూ కదర్చబడడంట ప్రభా. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమంట నాయన. నీతిమంతులు నోట జీవపు ఓటంట ప్రభా. ఇవన్నీ కూడా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన వాటిని చదువుకోవటానికి అంటే గ్రహించడానికి మీరు మాకు గ్రహింపునిచ్చారు, మీకు వందనాలు. నీతిని అప్పుడు నాయన నీతి తప్పి తన నగరమును స్థాపించుకున్న వారికి శ్రమను మీరు సెలవిచ్చారు. ఎక్కడ నీతి తప్పి మా నగరమును స్థాపించుకొని శ్రమ పాలయ్యే వారని కాకుండా ప్రభా నీతిని కాపాడుకుంటూ ప్రభా మీ యొక్క అనేక దీవెనలను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. భక్తి నీళ్లు కడుగు ఫలము ఎలాంటిదో మీరు నాయన మాతో చెప్పినారు. ఎక్కడ భక్తిహీనతలో ఉండి మేము నాయన నష్టపోయేవారని కాకుండా ప్రభా భక్తిహీనతలో నాయన భక్తిహీనులకు ఎలాంటి శ్రమలు ప్రభా నాయన ఉన్నాయో నాయన మేము మీ గుణాన్ని తెలుసుకున్నాం నాయన మీ ద్వారా. కనుక ప్రభా అలాంటి భక్తిహీనతలో నుంచి మమ్మల్ని విడిపించి, ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నామేమో అలాంటి స్థితి నుంచి విడిపించి నీతిమంతులుగా సిద్ధపడటానికి, నీతిని సంపాదించుకోవడానికి నీతిమంతులు బిడ్డలు నాయన అయ్యా విడవబడట కానీ భిక్షపడట కానీ చూచి ఉండలేదని భక్తులు అన్నారు. నిజమే ప్రభా నీతిమంతులు బిడ్డలు ఎన్నడూ ఎడవబడరు కదా ప్రభా. దేవా మరి నాయన మరి భస్మంతాత గారు నాకు నాయన అపరంజిప గారు నాయన నీతిని కాపాడుకున్నారు. వారు లేనిగా కూడా అన్నపానాలు లేనప్పటికీ వస్త్రాలు లేనప్పటికీ నాయన వారు నీతిగా జీవించారు కాబట్టి ప్రభా నాయన వారి బిడ్డలు ఎన్నడూ ఎడవబడలేదు నాయన. అయ్యా నాయన భిక్షపడలేదు నాయన. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన అయ్యా వారి బిడ్డలను మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు. మేము కూడా నీతిని కాపాడుకుంటే మా తరతరములకు ప్రభా ఆశీర్వాదకరం కదా ప్రభా. అయ్యా అలా నీతిని కాపాడుకొని జీవించడానికి మీరందరూ మా అందరికీ మీరు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మా ఇక నా మాటలు మా హృదయంలో ముద్రించండి. అది అన్నట్టుగా మర్చిపోక దేవా మా హృదయంలో వాటిని ఫలించడానికి మీరు సహాయం చేయండి నాయన. మధ్యాహ్న సమయంలో వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా కొంతమంది వెంటనే తెలిసి రాలేదు, కొంతమంది నాయన వాటిని లక్ష్య పెట్టుకున్నాం.